ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే దీపం. చెప్పండి, అందరూ చెప్తే బాగుండేది. అందరూ చెప్తే బాగుండేది. దాస్ గారు అందరూ చెప్తే బాగుండేది. వినబడలేదా? కొంచెం నాకు అవుట్ వాల్యూమ్ పెంచుతావా? మీరు కాస్త ముందు లైన్లోకి రాకూడదా? ఏమనుకోకపోతే, ఇబ్బంది లేకపోతే. దూరము నుండి ఆలకించుట కంటే సమీపము నుండి ఆలకించుట మంచిదని వాక్యం. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ముందు వరుసలో ఆలే ఉండాలి, రెండో వరుసలో మేము ఉండాలి. అదేం లేదు. ఎవరి ముందే తల కూర్చోవడం, వేసి రక్తం చేయం. ఇక ఎవరికి సీట్లు కేటాయించబడి లేవు, ఇక్కడ రిజర్వేషన్స్ లేవు. ఇక్కడ హల్లెలూయా. ఎవరి ముందే తల కూర్చోవడమే. రైట్. సో మెసేజ్ టైటిల్ ఏంటంటే దీపం. ఓకే, రైట్. చెప్పండి అందరూ, పక్క వాళ్ళతో చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మెసేజ్ టైటిల్ ఏంటంటే దీపం. ఆమేన్, హల్లెలూయా. ఏంటి దీపం? దీపం అంటే ఏంటి? ఊరుకోండి పాస్టర్ గారు, దీపం అంటే ఎవడికి తెలియదు. ఈరోజు అంటే లైట్లు వచ్చినాయి, కానీ నాకు తెలిసిన దీపం, హల్లెలూయా, కింద ఒక బుడ్డి ఉండి, దానిపైన చిమ్నీ ఉండి, దాని లోపల ఒత్తుండి, దాన్ని మనం తీసి దాంట్లో కిరోసిన్ పోసి, హల్లెలూయా, దానిని వెలిగించి, నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఏంటి నువ్వు అప్పుటోడువా అన్నట్టు చూడకండి, అప్పుటోడినే. ఆ చిన్న ఒక రాడ్లా బయటకు ఉండి దానికి ఒక రౌండ్ ఉండేది. దాన్ని తిప్పుతూ ఉంటే వెలుగు పెరిగేది, తగ్గుతూ ఉండేది ఉండేది. సో ప్రకాశం ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు దాన్ని పెంచేటోళ్ళం, అది తక్కువ ఉండాలి పడుకునేటప్పుడు అంత వెలుగు వద్దనుకున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే దాని ఒత్తు యొక్క దీనిని మనం తగ్గించుకునేవాళ్ళం. అప్పుడప్పుడు దానిని చిమ్నీని ఓపెన్ చేసి ఆ ఒత్తుకు పట్టినటువంటి చెత్తని ఇలా 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 దులిపేసి అది ఇంకా బాగా వెలగడానికి మనం అవకాశాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దీపాలు మీ అందరికీ గుర్తున్నాయి కదా? ఆమేన్. ఈరోజు అన్ని విద్యుత్ దీపాలే, అంటే లైట్లే. కానీ ఆ రోజుల్లో అన్నీ కూడా ఇప్పుడు విద్యుత్ దీపాలే, కానీ ఆ రోజున అన్నింటిలో కూడా కిరోసిన్ దీపాలు, అంతకుముందు నూనె దీపాలు. ఇక దానికి ముందు బైబిల్ కాలంలో ముఖ్యంగా ప్రత్యక్ష గుడారంలో మాత్రం, హల్లెలూయా, పరిమళ ద్రవ్యముతో, ఒలీవల నూనె పరిమళ ద్రవ్యంతో చేసినటువంటి నూనెను దీపవృక్షంలో వేయటం ద్వారా ఆ దీపం. సో దీపం అని చెప్పినప్పుడు బైబిల్లో దీపాన్ని నానా సందర్భాల్లో నానా అర్థాలతో దాన్ని పోల్చారు. ఈరోజు ఎందుకంటే టాపిక్ లాస్ట్లో మీకు అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే తెలుసా? దీపం అంటే నీ జీవితం. ఉదాహరణకి మీరు బైబిల్ తెరవకపోయినా మనందరూ తెలుసు, 2020 క్రికెట్ మ్యాచ్లు మన 2020 ఇప్పుడు IPL కదా. సో యవనస్తులందరికీ మంచి 2020 ఏంటంటే సామెతలు 2020. అందులో ఏముంటుందంటే, తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆగిపోతుంది. దీపం మారిపోవడం అంటే ఆడెవడో ఒక దీపం పట్టుకొని వెళ్తాడు, ఆ దీపం కారు చీకటిలో ఆరిపోద్ది, ఆడికి భయం వేసేద్ది. అది కాదు మ్యాటరు. దీపం అంటే జీవితం. హల్లెలూయా. దీపం అంటే ప్రాణం. దీపం అంటే ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది సామెతలు 20:17లో మనకి 20:27లో మనకి కనబడుతుంది. సో గమనించండి, మొదటిగా దీపం అంటే అర్థం జీవితం. రెండవది దీపం అంటే ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వివరంగా చెప్పే టైం లేదు, వినాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సో దీపం అంటే ఆత్మ అని చెప్పచ్చు. మూడవది, నీ వాక్యము నా పాదములకు దీపం. దీపం అంటే దేవుని యొక్క వాక్యం అనే అర్థం కూడా వస్తుంది. హల్లెలూయా. రైట్. మీరు తర్వాత మీరు డీటెయిల్గా రాసుకోండి కావాలంటే, నేను అప్లోడ్ చేసిన తర్వాత. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దీపం అంటే రక్షణ. అందరు చెప్తారా?
ఇంకా ఉన్నాయి, ఈ మట్టికి చాలు. దీపం అంటే జీవితం, దీపం అంటే ఆత్మ, దీపం అంటే రక్షణ, దీపం అంటే వాక్యం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత మట్టుకు చాలు, ఇంకా అంతకన్నా వివరం అవసరం లేదు. ఇక చిట్ట చివరిది నేను ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే, దీపం అంటే నువ్వే. దీపం అంటే నువ్వే. ఈరోజు వాక్యం చెప్పే టైంలో నాకు టైం దొరకలేదు, నేను రావడం కూడా లేటుగా వచ్చాను. నాకు అందుకు నేను సంఘాన్ని క్షమాపణ అడుగుతున్నాను. ఎవరింటికైనా మన బిడ్డలు పంపించి దీపం బుడ్డి, పాత రోజులు వాడిన దీపం బుడ్డి ఏదైనా ఇంట్లో ఉంటే కొంచెం దుమ్ము దులిపేసి అయినా నా దగ్గర తీసుకొని రండిరా. ఆ దీపాన్ని వాళ్ళు ఎదురుగా పెట్టి ప్రతి పాయింట్ని వివరించాలని కోరుకుంటున్నాను అని అనిపించింది నాకు. కానీ నాకున్న అడావుల్లో దాన్ని మర్చిపోయాను. చెప్తే మన బిడ్డలు ఎవరైనా ఇంటికి వెళ్ళి పొరపాటున ఆనాటి దీపాలు ఏమైనా దాచుకొని మన పిల్లలకు, మా రోజుల్లో ఏరా మాకు వెలుగు, ఈ రోజంటే జిగేలు జిగేలు మన లైట్లు వచ్చాయి, కింద లైట్లు, పై లైట్లు, వెనక లైట్లు, రంగురంగుల లైట్లు, ఇక్కడ లైట్ ఎడితే అది ఆకాశం కనబడుతుందేమో, చంద్రుడు కనబడుతున్నాడేమో అన్నంత లైట్లు వచ్చినాయి. చూసారో లేదో, హల్లెలూయా. లేజర్ లైట్లు, రకరకాల లైట్లు. మా రోజుల్లో మాత్రం లైట్ అంటే ఇది ఒకటేరా, హల్లెలూయా. యేసుప్రభు కాలంలో కూడా ముఖ్యంగా దీపాలే తప్ప విద్యుత్ దీపాలు ఎక్కడిది? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏసీలు, మంచి మంచి బిల్డింగులు, మంచిగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన రోజుల్లో యేసుప్రభు వచ్చుంటే ఎంత సౌఖ్యాన్ని ఆయన అనుభవించుండేవారో. ఆయనకు ఒక ఏసీ రూమ్ ఉండేదేమో. కానీ ఏ వసతులు లేని, వాహనాలు లేని, సౌకర్యాలు లేని, ఏ మంచి లేని రోజుల్లో ఆయన మన కొరకు ఈ లోకానికి రావడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఇవన్నీ చెప్పే టైం నాకు లేదు, కానీ హల్లెలూయా, పిల్లల మీద ఉన్న మీకు అభిమానానికి నేను కృతజ్ఞుడిని, కానీ వాక్యం కంటే కూడా కాదు. కాబట్టి దీపం అంటే ఈ రోజులో నా టాపిక్ ఏంటంటే, దీపం అంటే నీవు వేరు, నీ జీవితం వేరు కాదు కదా. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులను దూషించు అని ఒక దీపం కారు చీకట్లో ఆరిపోద్దంటే నీ జీవితం ఆరిపోద్దిరా, నీ ఆత్మ ఆరిపోద్దంటే నా ఆత్మ ఆరిపోద్ది, నేను కాదు కదా అన్నాను లేదు కదా. అర్థమైందా లేదండి? సో దీపం అంటే ఎవరు చెప్పండి, ఒక మాట చెప్పండి. నేనే అని చెప్పండి ఒక మాట. దీపం అంటే ఎవరు? మనమే, నేనే. హల్లెలూయా. కొన్ని దీపాలు ఉన్నాయి, అవి వీధుల్లో పెట్టబడ్డాయి. కొన్ని దీపాలు ఉన్నాయి, ఇళ్ళల్లో పెట్టబడ్డాయి. కొన్ని దీపాలు ఆరిపోయాయి, కొన్ని దీపాలు కాలిపోయాయి, కొన్ని దీపాలు పడిపోయాయి, కొన్ని దీపాలు నిరుపయోగం అయిపోయాయి. ప్రపంచంలో చాలా రకాల దీపాలు ఉన్నాయి. కొన్ని దీపాలు పట్టణానికి వెలిగించాయి, వీధులకు వెలిగించాయి, ఇళ్లకు వెలిగించాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నట్టుగానే తల్లిదండ్రుల్ని శపించు అని దీపము నడి రేయిలు ఆగిపోద్ది అన్నట్టుగా అలాగ ఆరిపోయిన దీపాలు ఎన్నో, నిష్ప్రయోజనమైపోయిన దీపాలు ఎన్నో. దీపం ఎందుకు అంటే వెలిగివ్వడానికి కదా. దీపం ఎందుకు అంటే దారి చూపడానికి కదా. దీపం ఎందుకంటే అది వెలుగుతూ ఇతరులకు వెలుగును పంచడానికి కదా. కాబట్టి దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క ప్రణాళికను, దాని తయారు చేయబడినటువంటి దాని యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చక నిరుపయోగముగా మూలన పడిపోయి ఎందుకు ఉపయోగం లేని దీపాలు ఎన్నో ఉన్నాయి. భాస్కర్ గారు ఏం చెప్తున్నారు? కొంచెం ఓపిక పట్టండి అర్థమయ్యే టయానికి. హల్లెలూయా. నా మట్టుకైతే ఆరిపోయే దీపంలాగా నేను ఉండాలని కోరుకోవట్లేదు. దీపం ఉందరా కానీ వెలగట్లేదని, నిష్ప్రయోజనమైన దీపం వలె నేను ఉండాలని అనుకోవటం లేదు. ఏ ఉద్దేశముతో ఈ ఆత్మను దీపముగా నాలో పెట్టాడో ఆ దేవుని ఉద్దేశాన్ని హల్లెలూయా నాలో కలిగి దివ్యమానమై నిత్యము వెలుగుచుండే దీపంలాగా నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా బాగా చెప్పాలి అంటే దేవుడు యాజకుడికి ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుని మందిరంలో దీపవృక్షం ఉంది, దానికి 7 దీపాలు ఉన్నాయి, ఆ దీపము నిత్యము వెలుగుచూనే ఉండాలి.
ఇప్పుడు నాకు ఆరిపోయే దీపముగా, లోకంలో ఉన్న దీపాలుగా, నిష్ప్రయోజనమైన దీపాలుగా ఉండాలని నాకు లేదు. కానీ ఏ దీపముగా ఈ దీపం ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, దేవుని మందిరములో నిత్యము వెలుగుచుండు దీపం వలె నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరుండాలని నేను కోరుకుంటున్నాను. ఏ దీపము నడిరేయిలో ఆగిపోకూడదని, ఏ దీపము నిష్ప్రయోజనము కాకూడదని, ఏ దీపము హల్లెలూయా. మీకు తెలుసా, కొన్ని దీపాలు వేశ్యల గృహాల్లో వెలుగుతాయి. ఎస్, కొన్ని దీపాలు చెడు పనులు చేయవారి దగ్గర వెలుగుతాయి. కొన్ని దీపాలు దోచుకున్న దొంగలు పంచుకోవడానికి ఉపయోగపడతాయి. కొన్ని దీపాలు జోదాలు ఆడేవారి దగ్గర వెలుగుతూ ఉంటాయి. కొన్ని దీపాలు వేశ్యల ఇంట్లో వెలుగుతూ ఉంటాయి. కొన్ని దీపాలు రాజుల ఇంట్లో వెలుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను కదా, ఆమేన్. సో కొన్ని దీపాలు వీధిలో వెలుగుతాయి. కొన్ని దీపాలు వెలుతున్న నావలకు దిక్సూచిగా ఉండడానికి ఆమేన్ ఎత్తైన స్థలంలో వెలుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో, ఈరోజు లైట్ హౌస్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో దీపం వెలిగించి దానిలాగా ఊపుతూ ఉండేవారు అన్నట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందులో ఉపయోగమైనవి, నిరుపయోగమైనవి, పనికిమాలిన దీపం ఒక దీపం ఉందండి. ఆ దీపం వెలుగుతుంది, మంచిగానే ప్రకాశిస్తుంది. కానీ ఆ దీపము వేశ్యల గృహంలో ఉంది. ఏం ప్రయోజనం? అక్కడ జరుగుతున్న అత్యంత నీచమైన పనులు హల్లెలూయా జరగడానికి సాక్ష్యముగా ఉండిపోయిందా అన్నట్టు ఉండే దీపమే తప్ప, ఆ తప్పు, ఆ పాపము చేస్తున్న వారి యొక్క ఆశలను నెరవేర్చే దీపంగా ఉండిపోవడం తప్ప, ఆ నీచ నికృష్టమైన పాపిష్టి గృహములో వెలుగుతున్న ఆ దీపాలు వెలిగితే ఏంటి, ఆరిపోతే ఏంటి? జోదాలు పేకాట్లు ఆడే దగ్గర వెలుగుతున్న దీపాలు అవి వెలిగితే ఏంటి, ఆరిపోతే ఏంటి? హల్లెలూయా. దొంగల గృహాల్లో పంచుకునేటప్పుడు, వారి దోపిడీ డబ్బులు పంచుకునేటప్పుడు వెలుగుతున్న దీపాలు ఉంటాయి. అవి వెలిగితే ఏంటి, ఆరిపోతే ఏంటి? నేనైతే నా దేవుడు వెలిగించిన దీపం వలె ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఆమేన్ ఎత్తైన స్థలములో పట్టణమునకు వెలిగివ్వుటకు, త్రోవ చూపుటకు ఉండాల్సిన దీపంలాగా ఉండాలని కోరుకుంటున్నాను. మూడవదిగా, నేనైతే దేవుని మందిరములో నిత్యము వెలుగుచున్నటువంటి ఆ దీపము వలె నేను ఉండాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు వెలిగించిన దీపం వలె ఉండాలి. ఎందుకంటే అది ఆరిపోదు, సుడిగాలులైనా జడువానులైనా, నేసన్న గారు పాడినట్టు. హల్లెలూయా. రెండోది, ఎలాగ దీపంగా ఉండాలనుకుంటున్నానంటే ఆమేన్ అది కొంచెం కింద, మంచం కింద పెట్టబడిన దీపముగా కాకుండా, వేశ్యల గృహాల్లో, తప్పుడు స్థలాల్లో మరుగున ఉండేటువంటి దీపం వలె కాకుండా, ఇంటంతటికి, వీధంతటికి, పట్టణమంతటికి వెలుగివ్వుటకు దివ్యమానమై సుడిగాలులో సైతము వెలుగుతూ ప్రకాశిస్తూ ఆమేన్ హల్లెలూయా చీకటిలో ఉన్న ప్రజలకు ఆమేన్ గొప్ప నిరీక్షణాస్పదముగా ఉండే దీపంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మూడవదిగా ఏ దీపంగా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, ఆయన మందిరములో యాజకుని చేత నిత్యము అభిషేక తైలము పోయబడుతూ దేవుని మందిరములో నిత్యము వెలుగుతున్న దీపం వలె నేను ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని మన మహిమ కలుగును గాక. మంచిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పటికి 2 పాయింట్లు మనకి పూర్తయ్యాయి. మొదటి పాయింట్ ఏంటంటే, దీపం అంటే ఏ సందర్భాలు, సత్యత్వం గారు ఏంది ఆవరణలు తీసారేంటి, ఏ సందర్భాల్లో దీపాన్ని గురించి బైబిల్ చెప్పిందో దాని సందర్భాల గురించి కొన్ని మాట్లాడుకున్నాం అవసరమైనంత మటు. రెండవది, ఏ దీపం వల్లే మనం ఉండాలనుకుంటున్నామంటే కొన్ని పాయింట్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఎంతవరకు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. బయట వాతావరణం కాస్త చల్లగా ఉంది కదా, మండు టెండల్లి చల్లని వాతావరణం. ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినడానికి బదులు అలసిపోయిన మీ దేహములకు కాస్త కాబట్టి అని అంటూ ఉండడం సర్వసాధారణమే. హల్లెలూయా. దయచేసి మీ ఆవులింతలు కట్టిపెట్టి వాటిని మింగేసి వాటిని బయటకు ప్రదర్శించుట ద్వారా ఇతగాడి ఉగ్రతకు బలవుట కంటే
వాటిని మింగేయటం మీకు క్షేమం కదా. అందుకని హల్లెలూయా, రైట్, దేని నామని మహిమ కలుగును గాక. నిజంగా నా చేతిలో దీపం బుడ్డి ఉంటే బాగుండు అని అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోరుతున్నాను మీ ఇంటందరికీ మీరు దీపం ఒగుదురుగాక. కోరుతున్నాను సంఘానికి మీరు దీపం వలె ఉందురుగాక. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, సంఘమంతా ముఖ్యంగా దైవజనుడు ఆయన పాదాలు పట్టుకొని అడగగలగాలి. ఏమో తెలుసా, దేవా ఆమె సంఘానికి దీపం లాంటిదయ్యా, ఆమె సంఘానికి దీపం లాంటిదయ్యా, అతడు సంఘానికి దీపం లాంటివాడయ్యా, ఆ బ్రదర్ సంఘానికి దీపం లాంటిదయ్యా, ఆ సహోదరి సంఘానికి దీపం లాంటిదయ్యా. ఆమె ఆరిపోతే సంఘము చిమ్మ చీకట్లోకి పోయితేమోనయ్యా, దయచేసి ఆ దీపాన్ని వెలగనివ్వని నీ కొరకు సంఘమంతా ప్రార్థించి, దైవజనుడు ప్రార్థించి, దివ్యమానమై ఆయన సన్నిధిలో నువ్వు నిత్యము వెలుగుతుండు దీపం వల్లే మీరు ఉండాలని కోరుకుంటున్నాను. రండి, మీ ఇంటికి మీరు దీపమొగుదురుగాక, మీ సంఘానికి మీరు దీపమొగుదురుగాక, మీ సమాజానికి మీరు దీపమొగుదురుగాక, మీరు దేశానికి దీపమొగుదురుగాక, దారి తప్పి సుడిగాలిలో చిక్కుకున్న నావలకు మీరు దీపమొగుదురుగాక, దేవుని త్రోవ తప్పి వెళ్ళిపోతున్న వారికి అది కాదు త్రోవ, ఇది త్రోవ అని చూపించుటకు ఆమేన్, హల్లెలూయా, దేవుని దీపమై దివ్యమానమై మీరు ప్రకాశించుదురుగాక. రండి, ఒకవేళ మీ దీపాలు ఆరిపోయి ఉంటే ఈరోజు వెలిగించడానికి ఆయన కృపను వేడుకుందాం. మరలా చెప్తున్నాను, ఏ దీపాలుగా వేశ్యల గృహాల్లో ఉంటే ఆ దీపం దివ్యమానముగా వెలిగినప్పటికీ కూడా ఆ దీపాలు వెలుగుతున్న కంటే ఆరిపోవడమే మంచిది కదా. ఎందుకో తెలుసా, ఆ దీపాలు వ్యభిచారానికి సాక్ష్యం అవుతాయి, వారి యొక్క చేష్టలకు సాక్ష్యం అవుతాయి, అక్కడున్నటువంటి ఆ చండాలపు మాటలకు సాక్ష్యం అవుతాయి. కానీ దేవుని మందిరములో వెలుగుతున్న దీపము దేవునికి సాక్ష్యముగా ఉంటుంది, దేవుని మహిమకు సాక్ష్యముగా ఉంటుంది, దేవుని కనికరమునకు సాక్ష్యముగా ఉంటుంది, దేవుని కటాక్షమునకు సాక్ష్యముగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. రండి రండి, మీ ఇంటిలో మీ ఇంటికి మీరు వెలుగుచున్న దీపముల వలె ఉందురుగాక, మీ దేవుని మందిరములో మీరు వెలుగుచున్న దీపముల వలె ఉందురుగాక. ఆమేన్. మీరు పట్టణానికి వెలుగుచున్న దీపముల వలె ఉందురుగాక. ఆమేన్. సుడిగాలులో పెను తుఫానులో చిక్కుకున్న నావలకు ఆ సుడిగాలులో సైతం దివ్యమానమై వెలుగుతూ ఆమేన్, ఇదిగో గమ్యం ఇటుంది, అద్దరి ఇటుంది అని వారికి ధైర్యాన్ని, ఓదార్పుని అనుగ్రహించే దీపాలుగా దేవుడు మిమ్మల్ని వెలిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అనేకులను త్రోవ తప్పిపోయిన వారిని దేవుని మార్గములు, సన్మార్గములో నడిపించే దీపముల వరే మీరుందరుగాక. 5 దీపాలు చెప్పాను, ఏమైనా అర్థమైందా? మొదటి దీపం ఇంటి వారికి దీపం, రెండవ దీపం సంఘానికి దీపం, మూడవ దీపం సమాజానికి దీపం, హల్లెలూయా. 4వ దీపం సుడిగాలులో పెనుగాలులో చిక్కుకున్న వారికి. మీకు తెలుసా లైట్ హౌస్? తెలుసా లైట్ హౌస్ ఎందుకు ఉంటుంది? లైట్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో దూరాన ఉన్న 100 కిలోమీటర్లు ఉన్నట్టు, వేల కిలోమీటర్లు, నాటికల్ మైల్స్ అంటే ఆ దూరంలో ఉన్నటువంటి ఆ నావలకు, ఆ పడవలకు ఆ లైట్ ఏం చెప్తుందో తెలుసా? త్రోవ తప్పిపోతున్నారా, చిక్కుకున్నారా, ఇదిగో అద్దరి ఇక్కడ ఉంది, గమ్యం ఇక్కడ ఉంది, ఒడ్డు ఇక్కడ ఉంది, ఈ వైపుగా రండి మీరు ఒడ్డుకు చేరుకుంటారు అని ఆ నావలకు అది దిక్సూచి అవుతుంది. దిక్సూచి లాంటి దీపములుగా మీరు ఉందరుగా. కానీ దైవజనుడిగా పలుకుతున్నాను నేను, హల్లెలూయా. త్రోవ తప్పి, మార్గం తప్పి, దేవుని చిత్తము తప్పి, లోక ఆశలో, లోక ఇచ్చలలో, లోక పోకల్లో వెళ్ళిపోతున్న అనేకులకు నీ జీవితము హల్లెలూయా ఒక చక్కని దీపమై వెలుగును గాక. హల్లెలూయా. ఎంతవరకు మీకు అర్థమైందని చెప్తున్నాను. నా ప్రభువే లేక మన ప్రభువే సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయ్యా, ఏం పాస్టర్ గారు ఏదో పెద్ద కొత్త మర్మం చెప్పినట్టు చెప్తున్నారు. ఏమి లేకపోవచ్చేమో, కానీ నన్ను రాత్రి హల్లెలూయా ఈ సందేశం నన్ను ఆకర్షించింది, నన్ను బలపరిచింది, నాకు ఇలా ఉండాలని అనిపించింది. మీలో ఎవరికైనా అనిపిస్తుందేమో అని ఒక చిన్న ఆశతో చెబుతున్న వర్తమానం. హల్లెలూయా. ఆరిపోయే దీపాలుగా వద్దు, వేశ్యల గృహాల్లో ఉన్న దీపాలుగా వద్దు, దొంగల గృహాల్లో ఉన్న దీపాలుగా వద్దు. ఇంటికి దీపముగాను, సంఘమునకు దీపముగాను, సమాజమునకు దీపముగాను, హల్లెలూయా, దేవుని వాక్యపు దీపముగాను, హల్లెలూయా, కష్టాల కడలిలో చిక్కుకున్న వారికి ధైర్యమునిచ్చే దీపముగాను, దేవుని దీపముగాను మీరు వెలగాలని
కోరుకుంటున్నాను. ఆమేన్. నీ వెలుగు నీ ఇంటికి దీవెనకరమగునుగాక. నీ వెలుగు నీ సంఘానికి దీవెనకరమగునుగాక. నీ వెలుగు నీ సమాజానికి దీవెనకరమగునుగాక. నీ వెలుగు చీకటిలో త్రోవ తప్పిన వారికి దీవెనకరమగునుగాక. నీ వెలుగు కష్టాల కడలిలో చిక్కుకున్న వారికి దీపమగునుగాక. నీవే దీపమగునుగాక. ఆమేన్. సో ఎంతోమంది మాట్లాడుకున్నాం మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. చాలా చక్కగా దాని గురించి దేవుడు మాట్లాడాడు. ఎంతమంది గుర్తుందో, గుర్తు లేకపోతే ఏం లేదు, యూట్యూబ్లోకి వెళ్ళడం, ఆ మెసేజ్ వినడం. ఇప్పటికీ ఆ మెసేజ్ వింటున్న వాళ్ళు ఉన్నారు, దానికి ఆ వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. సరే, ఈరోజు చెప్తుంది ఏంటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తూనే ప్రభు అన్నాడు, ఆమేన్, మీ వెలుగు లోకములో వెలగనివ్వండి అంటూ. ఎవడైనా దీపమును వెలిగించి కొంచెము కిందైనను మంచము కిందైనను పెట్టడు కదా, ఇంటి వారందరికీ వెలిగివుటకు అది దీపస్తంభం మీద పెట్టబడుతుంది కదా. పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు మీ సత్క్రియలను సమాజం ఎదుట కనబడనివ్వండి. అనగా సాక్ష్యమనే మీ దీపాన్ని సమాజములో వెలగనివ్వండి, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని ఆయనే చెబుతున్నప్పుడు నాకు అర్థమైన సంగతి ఏంటో తెలుసా? ఆ దీపము నేనే, ఆ దీపము మీరే. కాబట్టి ఆయన వెలిగించిన దీపం వలె, ఆయన ఉద్దేశించిన దీపం వలె, ఆయన ఎక్కడ పెట్టాలనుకున్నారో అక్కడ పెట్టబడిన దీపము వలె. ఆమేన్. హల్లెలూయా. జడివానిలోనైనా సుడిగాలిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆరిపోని దివ్యమానమైన దీపం వలె మీ జీవితాలు మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. చీకట్లో ఉన్న వారికి భయం వేసింది అనుకోండి, అందరు ఎక్కడికి పరిగెడతారు? వెలుగు దగ్గరికి పరిగెడతారు. నిజం చెప్పండి, ప్రపంచం ఎక్కడుంది? ఎక్కడుంది? చీకట్లోనే ఉంది. జనములను చీకటి కమ్ముతుంది, కటిక చీకటి కమ్ముతుంది. అయితే అన్నాడు, లే తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. కట్టు చీకటి మనుషుల్ని కమ్ముకుంటుంది, కానీ నువ్వు లెగిస్తే, కమాన్ చర్చ్, హల్లెలూయా, నీవు లెగిస్తే యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఆయన మహిమ దీపముగా నీవు ఉంటావు. కారు చీకటిలో తల్లడిల్లుతున్న వారు, కారు చీకటిలో వెతుకులాటలో ఉన్నవారు దివ్యమానమై దేవుని మహిమతో వెలుగుతున్న నీ యొద్దకు రాజులు వస్తారట, అధికారులు వస్తారంట, గొప్పవారు వస్తారంట, ధనవంతులు వస్తారంట, సామాన్యులు వస్తారంట, సామంతులు వస్తారంట. ఎందుకంటే యెహోవా మహిమ చేత నీవు దివ్యమానముగా వెలుగుతున్నావు గనక. ఎందుకంటే నీ మీద మహిమ ఉంటుండగా, ప్రపంచంలో కారు చీకటి ఉంటుండగా, ఆ కారు చీకటిలో ఉన్నవారు దేవుని మహిమ యొద్దకు ఆకర్షించబడే దేవుని దీపముగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఆయనే చెప్పాడుగా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము జనములను చీకటి కమ్ముచున్నది, కారు చీకటి కమ్ముతుంది. నువ్వు లే, నువ్వు తేజరిల్లు, రాజులు నీ యొద్దకు వస్తారు, అధికారులు నీ యొద్దకు వస్తారు, భూరాజులు నీ యొద్దకు వస్తారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు లే. దాని అర్థం ఏంటో తెలుసా? ఆరిపోయిన నీ దీపాన్ని పట్టుకొని నువ్వు లే, వెలిగించమని ప్రభు సందులో ఆ దీపాన్ని పట్టుకొని ఏడు. ఆమేన్. హల్లెలూయా. అందులో కిరోసిన్ పోయాడు ఆయన. ఆయన మహిమ చేత నిన్ను వెలిగిస్తాడు, ఆయన మహిమ చేత నిన్ను వెలిగిస్తాడు. ఎందుకో తెలుసా? కారు చీకటి కమ్మిన మనుషులకు నీవు ఆశా దీపం అవ్వాలని, అబ్బా ఆశా దీపం అవ్వాలని, దేవుని దీపం అవ్వాలని, దివ్యమానమైన దీపం అవ్వాలని, మహిమ దీపం అవ్వాలని. అయ్యో, నా వైపు చూస్తారా? నా వైపు చూస్తారా? దేవుని మహిమ చేత మీరు దీపాలుగా వెలిగితే, పరలోక చీకటిగా ఉంది కాబట్టి అక్కడ వెలిగించుకొని ఆ వెలుతురులో సంతోషిద్దామన్నది కాదు కదా దేవుని ఉద్దేశం. ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన వసించుచున్నాడు. ఒకనాడు మనం అక్కడికి వెళ్తాము, సూర్యుడు లేని చంద్రుడు లేని ఆ రాజ్యములో దేవుని గొర్రె పిల్లయే దివ్యమానమైన వెలుగుగా ఉంటాడు కదా. అక్కడ చీకటి ఉన్నందున మిమ్మల్ని ఆయన మహిమ చేత వెలిగించాలనుకోవట్లేదు, కానీ కారు చీకటి కమ్మిన ఈ ప్రపంచములో దేవుని పక్షాన నీవు వెలగాలి అని, వెలుగుచున్న నీ దగ్గరికి మనుషులు రావాలి అని ఆయన మహిమ సాక్షార్థముగా నిన్ను వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ వెలుగులో ఆయన ఆనందిద్దామని కాదు,
నిన్ను వెలిగించి ఆ వెలుగులో చీకటిలో ఉన్న ప్రపంచానికి దేవుని దీపముగా, మహిమ దీపముగా నిన్ను నిలవబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు వెలుగుతున్నావు. 2 ప్రశ్నలు అడుగుతాను. చాలా వేగంగా మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ చేత వెలిగించబడిన దీపంగా ఉన్నావా? లేక ఆరిపోయిన దీపంగా ఉన్నావా? లేక మూడవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? దేవుడు లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అని కారు చీకటి కటిక చీకటి కమ్మిన ఈ ప్రపంచంలో దేవుని మహిమ చేత వెలిగించబడిన దీపం వలె ఉన్నావా? రెండవ ప్రశ్న, ఆరిపోయిన దీపం వలె ఉన్నావా? మూడవ ప్రశ్న, వెలుగుతున్నాను కానీ ఈ వెలుగు తప్పుడు వ్యక్తులకు, తప్పుడు స్థలాలకు, తప్పుడు ఉద్దేశాలకు అది ఉపయోగకరంగా ఉంది తప్ప ఇంటికి, సంఘానికి, సమాజానికి, దేశానికి దీవెనకరమై నీ మందిరములో నిత్యము వెలుగుతున్న దీపముగా ఉండట్లేదు ప్రభువా. వేశ్యల గృహములో వెలుగుతున్న దీపమైపోయాను, దొంగల గుహలో వెలుగుతున్న దీపమైపోయాను, దోపిడీదారుల గృహాలలో వెలుగుతున్న దీపమయ్యాను. లోక సంబంధమైన ఇచ్చలతోనూ, కోరికలతోనూ, ఆనందాలతోనూ, సుఖభోగాలతోనూ నింపబడిపోయిన ఇళ్ళల్లో దీపం వల్ల నేనున్నాను. నాకు అలా ఉండడం ఇష్టం లేదు. ఎలా ఉన్నావు? 3 ప్రశ్నలు అడిగాను. మొదటిది దేవుని మహిమ చేత వెలుగుతున్న దీపం. రెండవది ఇంకో దీపం వెలుగుతుంది, ఆరిపోలేదు, కానీ వెలుగుతున్న ఆ దీపము హల్లెలూయా దానిని వెలిగించిన దేవుని కొరకు కాక మరి దేని కొరకో వెలుగుతుంది. ఇది రెండో దీపం. మూడో దీపాలు అసలు అవి ఉపయోగంలో లేవు. ఎందుకో తెలుసా? ఆరిపోయినాయి. దేవుని మందిరంలో వెలగట్లే, అలాగని వేశ్యల గృహాల్లో కూడా వెలగట్లే. సూటి ప్రశ్న, ఆరిన దీపం వల్ల ఉన్నావా? వెలుగుతున్నప్పటికీ కూడా నిన్ను వెలిగించిన దేవునికి ఉపయోగపడని దీపంగా ఉన్నావా? లేక కటిక చీకటి కమ్మైన ఈ ప్రపంచంలో దేవుని మహిమ చేత వెలిగించబడి రాజులు నీ వద్దకు వచ్చి ఆ మహిమలో ఆనందించేలాగున దేవుని మహిమ దీపంగా నీవు ఉన్నావా? ఎలా ఉన్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలా ఉన్నావని నీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ మీలో ఎంతమంది నా దీపం ఆరిపోయిందని గమనించారు? మీలో ఎంతమంది వెలుగుతున్నాను కానీ దేవుని ఉద్దేశం నెరవేర్చబడట్లేదు? మంచం కింద, కొంచెం కింద పెట్టబడిన దీపమయ్యాను. అక్కడైనా కొంచెం పర్వాలేదేమో కానీ వ్యభిచారుల గృహాల్లో దీపంలాగా అయిపోయాను. అలా అయితే నేను వెలగడం కన్నా ఆరిపోవడమే మంచిది కదా. మూడవ దీపం, పేరుకే దీపం కానీ అది వెలగటం లేదు. అది ఎందుకు వెలగట్లేదో ఆఖరిలో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చల్లగా ఉంది. రెండోది ఆలస్యంగా ప్రారంభించాం, ఆలస్యంగా వచ్చాం. కాస్త టైం కొంచెం అటు ఇటు అయినా మన్నించాలి, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ ఆపాల్సి వస్తే ఆపి వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా, గట్టి చెప్తాం. హల్లెలూయా. ఇంతవరకు వాక్యం అర్థమైంది అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. ఈ దీపానికి ఇప్పుడు ఈ అనుభవాలు కావాలి. ఒకసారి వినండి, దయచేసి వినండి. ఒకటి, ప్రకాశించే అనుభవం, వెలిగే అనుభవం, మండుచుండే అనుభవం, సరిచేయబడిన అనుభవం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన అనుభవం ఒకటి ఉంది. పోనో పని చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను, కొంచెం మీకు అర్థమవుతుంది. నూనె పోయబడిన అనుభవం. ఇప్పుడు అవరోహణం కాకుండా, అంటే ఒక క్రమంలో చెప్పలేనట్టు మీలో కొంతమందికి అర్థమైతే నేను ఎలా అంటాను, నూనె పోయబడి, ఒత్తి సరిచేయబడి, అది లేక మండించబడి, ఆమేన్, అది వెలిగి ప్రకాశించడం. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. పోనీ ఎలా చెప్తాను మీకు అర్థమవుతుంది. నీవు ప్రకాశించాలి అంటే నువ్వు వెలగాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రకాశించాలి అంటే
నువ్వు వెలగాలి. నువ్వు వెలగాలి అంటే నువ్వు మండించబడాలి. నువ్వు మండించబడాలంటే నువ్వు సరిచేయబడాలి. నువ్వు సరిచేయబడాలి అంటే లోపల నూనె పోయాలి. ఈ కొంతమందికి మెసేజ్ మొత్తం అర్థమైపోయింది అన్నట్టు. నీవు ప్రకాశింపబడాలి అంటే నువ్వు వెలగాలి. నువ్వు వెలగాలి అంటే నువ్వు మండించబడాలి. నువ్వు మండించబడాలంటే నీ ఒత్తు సరిచేయబడాలి. నీ ఒత్తు సరిచేయబడిన తర్వాత నీలో నూనె పోయబడాలి. పోసిన ఆ నూనె హల్లెలూయా హల్లెలూయా నీ ఒత్తులోనికి చేరుతుంది. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు మండించేవాడు నిన్ను మండిస్తాడు. మండించబడిన నీవు వెలుగుతావు. వెలిగిన నీవు ప్రకాశిస్తావు. వాక్యం అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఎంతమందికి మండుచు ప్రకాశించాలని కోరుకుంటున్నారు? కమాన్ చర్చ్. ఎంతమంది మండుచు ప్రకాశించబడాలని కోరుకున్నారు? ఎంతమంది మండుచు ప్రకాశింపబడుతున్న ఆ పొదవలే ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మండుచు ప్రకాశించబడుతున్న జ్యోతుల వలె ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపం వలె ఉండాలనుకుంటున్నారు? అయ్యా, నువ్వు ప్రకాశించాలంటే నువ్వు మండాలి. అందుకే నన్ను ఇక్కడ దీపం పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని. కానీ అయ్యా వచ్చేవారు తెస్తారా? ఉందా? అయ్యో, ఈ వారం ఉంటుంటే భలే ఉంటుంది. నేను ముందుగా మీకు చెప్పుంటే బాగుండేది. అట్లయితే హల్లెలూయా. అయినా దీపం బుట్టి మీ అందరికి తెలుసు కాబట్టి ఇదే దీపం బుట్టి అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. అవుననో కాదనో మీ నోట్లో తేనె పోయ్యా చెప్పండర్రా. అవును కదా, దీపం బుట్టి తెలుసు కదా మీ అందరికీ. పైన ఒక గ్లాస్ ఉండి, కింద ఒక బుడ్డి ఉండి, దాంట్లోంచి ఒక చిన్న గొట్ట ఉండి, దాంట్లో ఒత్తుండి, ఇంతకు చెప్పేది కదా మొత్తం చిత్రం అంతానా? హల్లెలూయా. కొంతమంది అవునా దీపం అంటే అట్లుండనా, మేము ఎరగమే ఈ సంగతి, మేమన్నాడు నువ్వు కానీ నేను ఎరగనమే. అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారేమో, చిన్నపిల్లల బ్యాచ్ అని వాళ్ళకి చూపిద్దామని అని ఆశపడ్డాను, కానీ దొరకలేదు. కానీ మీలో చాలామందికి బుడ్డి దీపం బుడ్డి తెలుసు కాబట్టి నాకు అందులో పెద్ద ఆ బుడ్డిని మీ ఎదురుగా పెట్టాల్సినంత అవసరం పెద్దగా లేదు అని నా అభిప్రాయం. అవునంటారా కాదంటారా? దీపం బుడ్డి తెలిసిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. తెలియదని వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీకు తెలియపడవేంటి? భూమి పుట్టినప్పుడు పుట్టాను. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాని స్ట్రక్చర్ని, ఆ విధానాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్త వినండి. ప్రకాశించాలి అంటే వెలగాలి. వెలగాలి అంటే మండాలి. మండాలి అంటే ఒత్తు సరిచేయబడి సరైన పొజిషన్లో రావాలి. ఆ తర్వాత అందులో నూనె పోయబడాలి. ఆమె నువ్వు మండితేనే కదా. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఒత్తి దీపం తీసాం, కిరోసిన్ వేసాం, ఒత్తి తీసాం, ఆ పైన పాడైపోయింది అంతే, ఇలా కొట్టాం, మళ్ళీ దాన్ని ఏదో తిప్పాం. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత మనం ఏం చేస్తున్నాం? అగ్గి పెట్టి తీసుకొని దాన్ని మండిస్తున్నాం. ఆమె మంట పుట్టిస్తున్నాం. ఆ మంట ఏం చేసిందంటే, ఆ మండించడం అనేది ఏం చేసిందంటే దానిని వెలిగించింది. రైట్? అర్థమవుతుందా? దాన్ని వెలిగించింది. ఇప్పుడు ఈ వెలుగు ఏమైందంటే ప్రకాశముగా మారి, ఆమె హల్లెలూయా, వెలుగేమో ఆ మండుతున్న ఆ ఒత్తు ప్రకాశం ఏంటో తెలుసా? ఆ ఇంటంతటికి ఆవరించబడిన వెలుగుందే, ఇది ప్రకాశిస్తూ ఇంటంతటికి వెలిగించింది. ఆ దీపాల్లాగా మీరు ఉండాలని కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి. వీలైనంత షార్ట్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ ప్రకాశం దేవుని మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థమైన వారు చెప్పండి. ఆ ప్రకాశము దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు రెఫరెన్స్ తెరవద్దు. ఆమె రాసుకుని లేదా తర్వాత నేను అప్లోడ్ చేసిన తర్వాత వినండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, మీరు సంఖ్యాకాండం 34-35 ప్రకారం కానీ, లేకపోతే ప్రకటనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కానీ, 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ప్రకారం కానీ, అదే 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, రాష్ట్ర గారు ఒక్కడు గుర్తులేదండి, హల్లెలూయా, అప్లోడ్ చేసినప్పుడు మీరు వినొచ్చు. ప్రకటన గ్రంథం 18:1, కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అలాగే 3వ అధ్యాయము 7వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా బోల్డ్ రిఫరెన్స్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ ఏమని చెప్తున్నాయి అంటే
దేవుని యొక్క మహిమను గురించి చెప్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోనీ ఒక్కటి చదవండి మీ అన్నను కోసం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. మీరు తీయొద్దన్నారని తీయలేదండి, థ్యాంక్ యూ మాట అంగీకరించినందుకు. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుంచి దిగివచ్చు నేను చూచితిని. అతని మహిమ చేత, అబ్బా హల్లెలూయా, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆ లేఖనాల ప్రకారం నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఆమేన్, ప్రకాశం అంటే దేవుని మహిమ. గట్టిగా చేద్దాం, దేవుని మహిమ. అందరు చెప్పండి, దేవుని మహిమ. మీరు అల్లులి చెప్తున్నారు, నేను దేవుని మహిమ చెప్పమంటున్నాను. దేవుని మహిమ, దేవుని మహిమ. నీవు వెలుగుతూ ఉండడం వల్ల దేవుని మహిమ నీ ఇంటిలో ఆవరించబడును గాక. దేవుని మహిమ మందిరంలో ఆవరించబడును గాక. దేవుని మహిమ ఆనాడు దేవునితో గడిపినటువంటి, అగ్నితో గడిపినటువంటి మోషే సీనాయి పర్వతము దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము మీద ఎలాగైతే దేవుని మహిమ ప్రకాశించిందో అలాగున మీరు ప్రకాశించుదురుగాక దేవుని మహిమ చేత. కాబట్టి ఆమేన్, ఈ దీపము ఉండవలసిన ప్రకాశం ఏమనగా దేవుని మహిమ. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారా. మొదటి చదవండి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. హల్లెలూయా, హల్లెలూయా. నేను 1/1 అవరోహణం నుంచి చెప్తున్నాను. ఆమేన్. దేవుని మహిమ నీలో నుండి అది ప్రకాశించాలి, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. ఆ రోజు మోషేలో మహిమ ఉంది. ఆ మహిమ ఇశ్రాయేలు ప్రజలందరికీ మోషే ముఖము మీద అది ప్రకాశించుచుండగా ఇశ్రాయేలు ప్రజలు ఆ మహిమను చూడలేకపోయినందున మోషే ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. పౌలు అంటున్నాడు, రండి ముసుగు లేని ముఖములతో దేవుని మహిమను లోకములో మనము ప్రకాశిద్దాం అన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆనాడు మోషే ముసుగు వేసుకున్నాడు, కానీ ముసుగు లేని ముఖములతో దేవుని మహిమను ప్రకాశించే దివ్యమానమైన దీపముల వలె మీరు ఉందురుగాక. కొన్ని మాటలు అందరికి అర్థం అవడం కష్టం కదా. లోతైన ఉపదేశం అందరికి అర్థం అవడం కష్టమవుతుంది కదా. మరి అంత పెద్ద లోతైన ఉపదేశం అని కాదు కదండి. ఆనాడు అంటున్నాడు, మోషే ముసుగు వేసుకున్నాడు, మనమైతే ముసుగు లేని, అంటే ముసుగు లేని అంటే చర్చిలో ముసుగు వేసుకోకూడదని దాని గురించి కాదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాం. ముసుగు లేని ముఖములతో దేవుని మహిమను లోకములో మనము ప్రకాశింపజేయవలసి ఉంది. దేవుని మహిమ ప్రకాశించునుగాక. దీపములారా దేవుని మహిమ ప్రకాశించునుగాక. దీపములారా మీరు వెలుగుట ద్వారా దేవుని మహిమ ప్రకాశించునుగాక. మీరు వెలుగునట్లు మండించబడుదురుగాక.
మీరు బంధించబడినట్లు నూనె వేయబడుదురుగాక, నూనె పోయబడునుగాక, నూనె పోయబడునుగాక. నూనె పోయబడుట ద్వారా మీరు వెలిగింపబడుదురుగాక, వెలిగింపబడుట ద్వారా నూనె పోయబడుట ద్వారా మీరు మండింపబడుదురుగాక, మండింపబడుట ద్వారా మీరు వెలిగింపబడుదురుగాక, వెలిగింపబడుట ద్వారా మీరు ప్రకాశించుదురుగాక, దేవుని మహిమను ప్రకాశించుదురుగాక. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్. నువ్వు వెలిగితే ప్రకాశిస్తావు. ఆ ప్రకాశం ఏంటో తెలుసా? దేవుని మహిమ, దేవుని మహిమ. మనం ఉన్న చోట దేవుని మహిమ, మనం వెళ్ళిన చోట దేవుని మహిమ. 8వ తారీఖున బాబుని పుట్టినరోజు అవుతుంది. 10వ తారీఖున ఆదివారం నేను బయలుదేరి వెళ్తాను. 11, 12, 13 నల్గొండలో ఉంటాను. 13 అర్ధరాత్రికి వస్తాను. 14, 15, 16 హల్లెలూయా గుంటూరులో ఉంటాను. 17 ఆదివారం తెల్లవారికి నేను చేరుకుంటాను. 18 రాత్రి బయలుదేరి వెళ్తాను. 19, 20, 21 మెదక్ జిల్లాలో 100 కిలోమీటర్ల అవతల మెదక్ జిల్లాలో 19, 20, 21 ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. 22కి చేరుకుంటాను. 24 ఒక దగ్గర మీటింగ్ ఉంది. 25న ఒక బైబిల్ క్యాంపులో వాక్య పరిచయం చేయాల్సి ఉంది. 26, 27, 28 3 దినాలు ఒంగోలులో దేవుని వాక్య పరిచయం చేయడానికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తాను తెలుసా? పాస్టర్ గారు ఉన్నట్టు ఎందుకు అనౌన్స్మెంట్లు చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, నేను వెళ్ళే ప్రతి చోట ఆయన మహిమను నేను మోసుకొని పోవునట్లుగా, ఆయన మహిమను నేను మోసుకొని పోవునట్లుగా, చీకటి కలిగిన ఆ ప్రదేశాల్లో ఆయన మహిమను నేను మోసుకొని వెళ్ళినట్లుగా, ఆయన సన్నిధిని నేను మోసుకొని వెళ్ళినట్లుగా, నన్ను నిలవబెట్టిన ప్రతి వేదిక మీద దేవుని మహిమ కొరకు నేను మహిమ చేత ప్రకాశించబడులాగిన సంగమా, ప్రార్థన ద్వారా దేవుని అభిషేకపు తైలాన్ని ఈ ఒట్టి పాత్రలో మీరు వేయాలని మీ కొరకు నేను అర్థిస్తున్నాను. మీ యొక్క సముఖంలో నా చేతులు జోడిస్తున్నాను. నీ దాసుడు నిలవబడిన ప్రతి చోట నీ మహిమ చేత ప్రకాశించాలి, నీ మహిమ చేత ప్రకాశించాలి. ఆ ప్రకాశమానములో యేసు క్రీస్తు రూపము కనబడాలి. రండి 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 రండి. ఆ ప్రకాశములో మీ దాసులు కాదు ప్రభువా, యేసు కనబడాలి, యేసు కనబడాలి. ఆయన తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉంది. ప్రార్థిస్తారా? ఆయన మహిమతో వెళ్ళాలని కోరుకున్నాను, ఆయన మహిమతో నిలబడాలని కోరుకున్నాను, ఆయన మహిమ కొరకు నిలబడాలని కోరుకుంటున్నాను, ఆయన మహిమతో నిలబడాలని కోరుకుంటున్నాను, ఆయన మహిమగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ దీపం దేవుని మహిమతో వెలుగునట్లు. మీ భాగ్యం ఏంటో తెలుసా? కొంచెం అతిశయంగా అనిపిస్తే క్షమించండి. మీ భాగ్యం ఏంటో తెలుసా? మీ ప్రార్థనల ద్వారా మీరు ప్రేమించే మీ పాస్టర్ గారిని 100 మంది ముందు, 1000 మంది ముందు, పల్లెల్లో, పట్టణాల్లో, కొండల్లో, లోయల్లో దేవుడు నిలవబెట్టి వాడుకుంటున్నాడు. తన వార్తను ప్రకటింపజేస్తున్నాడు. తన కొరకు పాడేలాగా, తన కొరకు ప్రకటించేలాగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థించే ఈ దీన అల్పుడైన ఈ సేవకుడిని దేవుడు అనేకమైన స్థలాన్ని నిలబెడుతున్నాడు. ఇది మీకు అతిశయము కాదా? ఇది మీకు ఆనందము కాదా? ఇది మీకు సంతోషము కాదా? అలా అయితే ప్రభువా, ఆయన నిలబడిన ప్రతి చోట నీ మహిమ ఉండాలి. ఆ మహిమలో ప్రజలు ప్రభువైన యేసు క్రీస్తు స్వారూప్యాన్ని చూడగలగాలి. హల్లెలూయా. అంధకారములో, చీకట్లో ఉన్నవారు ఆ వెలుగులోనికి పరిగెత్తుకొని రావాలి. ప్రభువా, నీ మహిమ చేత నీ దాసుని వెలిగించి వాడుకోమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమయే ప్రకాశమానమై మీ ద్వారా, నా ద్వారా అది ప్రకాశించునుగాక. మిమ్మల్ని చూచిన వారు దేవునిని మహిమపరిచే విధముగా, దేవుని మహిమ వెదజల్లే విధముగా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి, హల్లెలూయా, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మహిమ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని మన మహిమ కలుగునుగాక.
అవుతుంది టైం. ఆమేన్. సింపుల్గా చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఎంతమందికి ప్రకాశించాలని అంత చెప్పండి. ప్రకాశం అంటే ఏంటి? దేవుని మహిమ. దేవుని మహిమ. నీవున్న చోట దేవుని మహిమ ఉండాలి. హల్లెలూయా. నేనంటాను, నువ్వు ప్రకాశించాలి అంటే నువ్వు వెలగాలి. ఆ వెలుగు నీ సాక్ష్య జీవితం. నా మట్టుకు నేను చెప్తున్న చిన్న నిర్వచనం ఏమిటంటే, ఆ వెలుగు నీ సాక్ష్య జీవితం. అయ్యా, ఇలా చెప్పడానికి నీకు ఏంటి రుజువు అంటే, మీ దీపం కింద కొంచెం కింద పెట్టరు, అందరికీ వెలిగివ్వడానికి అది దీపస్తంభం మీద పెట్టబడుతుంది కదా. అలాగునే మీ సత్క్రియలను చూచి మనుషులు దేవునిని మహిమపరుచున్నట్లు మీ సత్క్రియలు వారి ఎదుట కనబడనివ్వండి. అంటే మీరు వెలగండి అన్నాడు. ఇప్పుడు దాని ఆధారంగా చెప్తున్నాను, ప్రకాశం అంటే దేవుని మహిమ. నువ్వు ప్రకాశించాలంటే నువ్వు వెలగాలి. నువ్వు వెలగడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ సాక్ష్య జీవితము వెలగాలి. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. వీళ్ళని త్వరగా ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నీ సాక్ష్య జీవితం వెలగాలి. ఎంత గొప్పగా సాక్ష్యాన్ని కలిగి ఉంటావో, ఎంత గొప్పగా సాక్ష్యాన్ని కలిగి జీవిస్తావో, ఎంత గొప్పగా సాక్ష్యపు జీవితాన్ని కలిగి జీవిస్తావో, ఎంత ఉన్నతంగా నీ సాక్ష్యమును కాపాడుకున్నట్టు ఎంత శ్రద్ధ కలిగి, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ మాట వల్ల కానీ, నీ వస్త్రధారణ వల్ల కానీ, నీ బిహేవియర్ వల్ల కానీ, నీ తొందరపాటు వల్ల కానీ ఎక్కడా నీకు కలిగిన సాక్ష్యం. ఎందుకో తెలుసా? నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతే నీవు నీ సాక్ష్యాన్ని కోల్పోయినట్టు కాదు. అది దేవుని నామానికి అది అవమానకరంగా మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా అన్నందుకు క్షమించండి. స్త్రీకి శీలం ఎంత ప్రాముఖ్యమో ప్రతి క్రైస్తవునికి సాక్ష్యము అంత ప్రాముఖ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా, నా సాక్ష్య జీవితం కొంచెం ఆసక్తిగా వినగలరండి? మీ ఫోన్లు పక్కన పెట్టి. నా సాక్ష్య జీవితము యథార్థంగా చెప్పాలంటే అది ఆరిపోయిందయ్యా అంటే. హల్లెలూయా. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆయన మరలా వెలిగించగలరు. ఆయన మరలా వెలిగించగలరు. 51వ కీర్తనలో దావీదు అదే అంటున్నాడు, ఈ సోపుతో నన్ను కడుగు, నా అతిక్రమలన్నింటినీ తీసివే ప్రభువా, అప్పుడు నేను నీ కట్టడలను వివరిస్తాను, నీ శాస్త్రము తెలియచేస్తాను, ప్రజలకు నేను నిన్ను నీ కట్టడలు నేను వివరిస్తాను. అంటే అర్థమేంటో తెలుసా? నేను కోల్పోయిన ఆ సాక్ష్యాన్ని, నేను కోల్పోయిన ఆ ధైర్యాన్ని, నేను కోల్పోయిన ఉపదేశపు క్రమాన్ని నేను మరలా తిరిగి నేను సంపాదించగలుగుతాను. అలాగూ నేను తిరిగి సంపాదించుకున్నట్లు ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా. హల్లెలూయా. ఆమేన్. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మ నా నుండి సింపుల్గా చెప్తాను, తీసివేయొద్దు. నేను మన మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరి సాక్ష్య జీవితాన్ని ఒక మాటలో చెప్పనా, మీకు బాధ కలిగిన మన సాక్ష్య జీవితం ఈ ప్రాంతంలో ఎలా ఉందంటే, మన బతుకులను చూసి ఎప్పుడూ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం లేదు. మనం చేసిన పనులు, మనం చేస్తున్న పనులు, మన మాట తీరు, మన ప్రవర్తన, మనం వేసిన కేకలు, మనం ఆడిన గొడవలు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన విధానం, ఈ గ్రామంలో మనల్ని చూసి ఒకడు దేవుని దగ్గరికి రావడం అనేది, జరగడం అనేది అసాధ్యంగా అనిపిస్తుంది. అది అసాధ్యమే. కానీ నా దేవునికి సమస్తమును సాధ్యమే. నా దేవునికి సమస్తమును సాధ్యమే. ఎంతమంది నా దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం
మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, చెప్తామా? నీకే నీకే మనసారా యేసయ్యా. ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించడం ఆయనకే సాక్ష్యం. పాడైపోయిన నీ సాక్ష్య జీవితాన్ని బాగు చేయడం ఆయనకే సాధ్యం. నవ్వుని పాలైన నీ జీవితాన్ని కనపరచడం ఆయనకే సాధ్యం. హల్లెలూయా హల్లెలూయా. నమ్ము బిడ్డ, తప్పులు చేసావు, పాపం చేసావు, చేయరాని పనులు చేసావు, సాక్ష్యం పాడైపోయింది, సాక్ష్యాన్ని కోల్పోయావు. ఎలా ఉన్నావంటే గ్రామంలో ధైర్యంగా తలెత్తుకొని వెళ్ళలేకపోతున్నావు, సంఘంలో తలెత్తుకోలేకపోతున్నావు, ప్రార్థన చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే నా సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాను పలానా వ్యక్తి కోసం, పలానా స్నేహం కోసం, పలానా బంధము కోసం, పలానా తప్పుడు జీవితం కోసం, పలానా ఆశను తీర్చుకోవడానికి, పలానా కోరిక కోసం నా సాక్ష్యాన్ని పనంగా పెట్టేశాను, అమ్మేసుకున్నాను. పాపముతో, దేశముతో, లోకముతో రాజీ పడిపోయాను. చేయకూడని తప్పు చేశాను, వీధుల్లో కేకలు వేశాను. ఏ ముఖం పెట్టుకొని నిలబడాలి, ఏ ముఖం పెట్టుకొని పాట పాడాలి, ఏ ముఖం పెట్టుకొని, కొంతమందికి ఆ సిగ్గు ఉండదులేండి, వాళ్ళ సంగతి కాదు, మీ సంగతి మాట్లాడుతున్నాను. ఏ ముఖం పెట్టుకొని నీ సన్నిధికి రావాలి, ఏ ముఖం పెట్టుకొని వీధుల్లో నువ్వు గొప్పడు అని ప్రకటించాలి. నోరు మీ ఏ పాడైపోయినా నీ బతుకోటి, నువ్వు ఎలా బతుకోవు, ఏమి తప్పులు చేసావో మాకు తెలియదు అనుకుంటున్నావా అని నన్ను అడిగే దౌర్భాగ్య పరిస్థితి. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అవమానించిన వారి అభిమానమును పంచే అంతగా నీ సాక్ష్య జీవితాన్ని తిరిగి ఆయన వెలిగించగలడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది గుండెల్లో, బయటికి మేకప్ వేసుకుంటున్నావు కానీ ఎంతమంది గుండెల్లో ఈ బాధ ఉంది. ధైర్యంగా తలెత్తుకుని ఆ ఊర్లో వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పలేకపోతున్నాను, నన్ను చూడు, నన్ను చూసి దేవుడు నమ్ము అని చెప్పే ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా. కారణం సాక్ష్యాన్ని కోల్పోయాను, సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాను. కానీ నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ఒక ఆనందం ఉంది. పాడైపోయిన ఈ సాక్ష్య జీవితాన్ని మరలా నువ్వు నిలబెట్టగలవని, మరలా నువ్వు వెలిగించగలవని, మరలా స్థిరపరచగలవని, బలపరచగలవని, నీ నామమునికి మహిమంతా తెచ్చుకోగలవని, ఎంత అవమానము కలిగిందో దానికి రెట్టింపు ఘనతను నువ్వు తీసుకొని రాగలవని నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. కదా, ఏ ప్రజల ఎదుట చిరిగిన బట్టలు వేసుకొని పంది వాసనతో వీధులు గుండా అవహేళన మధ్యలో, నవ్వుల మధ్యలో, హాస్యాస్పద మధ్యలో ఆ కుమారుడు నడుచుకుంటూ వచ్చాడో, అదే ప్రజలకి విందు చేసేటప్పుడు, అదే ప్రజలకి భోజనం పెట్టేటప్పుడు ఆ కుమారుడిని ఉన్నతమైన స్థానంలో పెట్టి, వీణ్ణే కదా మీరు చూసి నవ్వారు, వీణ్ణే కదా మీరు అపహాస్యం చేశారు, చూడండి నా కొడుకుకు మరలా కోల్పోయిన ఉంగరాన్ని, కోల్పోయిన చెప్పుల్ని, కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయిన బట్టల్ని, కోల్పోయినటువంటి వారసత్వాన్ని నేను మరలా అనుగ్రహించాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కొడుకు తప్పిపోయాడు కానీ చచ్చిపోలేదు. మీలో చాలామంది తప్పిపోయారేమో కానీ చచ్చిపోలేదండి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా నీ గుండెల్లో ఈ బాధ ఎందుకుందో తెలుసా? నీవు తప్పిపోయావేమో కానీ చచ్చిపోలేదు. ఎందుకు లోక పాకుళ్ళకి వెళ్ళిపోలేదో తెలుసా? విగ్రహారాధనకి ఎందుకు వెళ్ళిపోలేదో తెలుసా? నువ్వు తప్పిపోయావేమో కానీ చచ్చిపోలేదు. తప్పిపోయిన నీవు మరలా వెనక్కి వస్తే, నీకు స్నానము చేసి, బట్టలు తొడిగి, ఉంగరము తొడిగి, చెప్పులు ధరిగించి మరలా నీ పేరట విందు చేయడానికి ఆ తండ్రి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. లోబడనని తన ప్రజల వైపు దినమెల్ల తన చేతులు చాచాడు. కానీ ఈరోజు ఒకే ఒక ప్రశ్న, పాడైపోయిన నా సాక్ష్యాన్ని నేను మరలా కాపాడుకోవాలని ఎంతమందికి ఉంది? యవన బిడ్డలను అడుగుతున్నాను, పెద్దవాళ్ళని అడుగుతున్నాను. రేపొద్దున నీ పిల్లలకి తెలిస్తే, నువ్వు ఇలా అంట కదమ్మా, ఇలా చేసావంట, డాడీ నువ్వు ఇలా చేసావంట అని చెప్తే, అని అడిగితే
ఎంత భయంకరంగా ఉంటుందో. ఇస్సాకు పెద్దోడయ్యాడు. ఇస్సాకు మైక్ ఇచ్చి మీ నాన్న ఏంట్రని అడగండి. దేవుడు అడిగాడని నన్ను కూడా తీసుకొని వెళ్ళి లేక కలిగిన వృద్ధాప్యమది కడిగి నన్ను తీసుకొని వెళ్ళి దేవుని బలిపీఠం మీద దేవుని కొరకు మొక్కలు చేయడానికి ఇష్టపడిన గొప్ప వర్షిపర్ మై డాడీ, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. మా నాన్న నా దేవుడి పేరేంటో తెలుసా? మా నాన్న పేరే మా దేవుని పేరు. అవునా? ఏంట్రా అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది నా దేవుడి పేరు. మా నాన్న పేరు నా దేవుని పేరు అయింది. అది ఇస్సాకు చెప్పుకునే గొప్పతనం. మీ పిల్లల్ని అడిగితే మా నాన్న బండబూతులు తిడతాడు, మా అమ్మని అనుమానించి నీచమైన మాటలు మాట్లాడతాడు, తాగి ఇంటికి వచ్చి గొడవ పెడతాడు, మా అమ్మ ఇట్ట పాపిష్టి పనులు చేసిందంట. ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు ఉన్నావా? ఇలాంటి సాక్ష్యాన్ని ఇవ్వాల్సి వస్తుందా? మీలో ఎంతమందికి హృదయం బ్రదలవుతుందో నాకు తెలియదు. దేవా, శీలాన్ని పోగొట్టుకున్నాను, చెడిపోయిందాన్ని నేను అనగా నా సాక్ష్యాన్ని నేను కోల్పోయాను, నా పవిత్రతను నేను కోల్పోయాను, నా పరిశుద్ధతను నేను కోల్పోయాను, నా పిలుపుని నేను కోల్పోయాను. ఈరోజు నువ్వు దుర్మార్గురాలువి, దుర్మార్గుడు అని చెప్పడానికి అది సందేశం. ఆమేన్. పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఉన్నాడని చెప్పడానికి ఈ సందేశం. ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించేవాడు ఒకడు ఉన్నాడని ఆయన చెప్పే సందేశం. మరలా ఆయన వెలిగించిన దీపం మరలా ఎన్నడూ ఆరిపోదని చెప్పడానికి ఈ సందేశం. గొంగులు పురుగులు, పసు పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను ఆయన మరలా మీకు అనుగ్రహించి మీ కొరకు వింత కార్యాలు చేసి మరి ఎన్నడూ నా జనులు సిగ్గుపడరని ఆయన నీ కొరకు ఈరోజు మాట ఇస్తున్నాడని చెప్పడానికి ఈ సందేశం. నీచురాలు అని, దుర్మార్గురాలని, పాపము చేసి సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావని నిందించడానికి కాదు ఈ సందేశం. పాడైపోయిన నీ సాక్ష్య జీవితాన్ని మరలా వెలిగించడానికి. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. నీవు కరుణించగా అడ్డుపడు వాడెవడు, కార్యము చేయగా ఎదిరించు వాడెవడు, సర్వము నీవేనయ్యా శ్రీమంతుడా. ముందుకు హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము నీదేనయ్యా నా శూరుడా, ముందుకు సాగేదనయ్యా, కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. నీవు కరుణించగా, నీవు క్షమించగా అడ్డుపడు వాడెవడు. ఆయన మళ్ళీ క్షమించి, ఆయన మళ్ళీ ప్రేమించి, ఆయన మనల్లా మరలా వెలిగిస్తే అడ్డుపడేవాడెవడున్నాడు నీ లోకంలో? వద్దనేవాడు ఎవడున్నాడండి? నేను ఒప్పుకోననేవాడు ఎవడున్నాడండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయము నీదేనయ్యా, సర్వము నీవేనయ్యా, సహాయము నీవేనయ్యా, సమస్తాన్ని చేయగలవయ్యా నీవే. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నేను సాక్ష్యాన్ని కోల్పోయినన్నది వాస్తవం. సమాజంలో తలెత్తుకోలేనంతగా నా బ్రతుకును పాడు చేసుకున్నాను అన్నది వాస్తవం. ఏ గ్రామం ఎదుట దేవుని ప్రకటించాను, ఆ గ్రామం ఎదుట నా దేవుడు గొప్ప దేవుడు నమ్ముకో అని చెప్పే ధైర్యం నాకు కలగట్లేదు అన్నది వాస్తవం. హల్లెలూయా. కానీ సత్యము ఏమిటంటే మరలా కృప చూపుటకు నా దేవుడు ఐశ్వర్యవంతుడు. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. గొంగులు పురుగులు, పసపురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను నాకు మరలా అనుగ్రహించుటకు నా దేవుడు సమర్థుడు. అడ్డుపడు వాడెవడు? నా ధైర్యము నీవేనయ్యా, నా ఆనందము నీవేనయ్యా, నా అతిశయము నీవేనయ్యా. మోడు బారిన జీవితాన్ని చిగురింప చేయుటకును. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఎండిన స్థితిని బాగు చేయుటకును నా దేవుడు సమర్థుడు. ఆమేన్.
సాక్ష్యాన్ని కోల్పోయిన వారందరికీ చెప్తున్నాను, మన ధైర్యం ఏంటో తెలుసా అండి? మరలా మనల్ని సాక్షిగా ఆయన నిలవబెట్టగలడు. ఆయన మహిమ ప్రకాశించాలి అంటే నీ సాక్ష్య జీవితం వెలగాలి. రండి టైం అయిపోయింది. ఆయన మహిమ ప్రకాశించాలంటే నీ సాక్ష్య జీవితం వెలగాలి. కొందరు వినేటట్టు నటిస్తున్నారు, పాపం నిద్ర ఆపుకోవడానికి కష్టపడుతున్నట్టున్నారు. హల్లెలూయా. కనీసం వినేవారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ నీలోను నీ ద్వారాను ప్రకాశించాలి అంటే నీ సాక్ష్య జీవితం వెలగాలి, వెలగాలి, వెలగాలి. ఆయన వెలిగిస్తాడు, ఆయన వెలిగిస్తాడు, ఆయన వెలిగిస్తాడు. దీపం వెలగాలంటే అగ్ని రాజేయాలి కదా. నా వైపు చూడండి. ప్రకాశం అయిపోయింది, వెలుగు అయిపోయింది. వెలుగు రావాలంటే దాన్ని మండించాలి కదా. నా వాక్యము అగ్ని వంటిది కాదా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా వాక్యం అగ్ని వంటిది కాదా అన్నాడు. నేనేం చెప్తాను తెలుసా? ఆయన వాక్యము చేత నీ సాక్ష్య జీవితాన్ని ఆయన మరలా వెలిగించబోతున్నాడు. వెలిగింపబడిన నీ సాక్ష్య జీవితము ఆయన మహిమగా ప్రకాశించబోతుందన్నదే ఈరోజు గుడ్ న్యూస్. ఈరోజు గుడ్ న్యూస్ అదే, గుడ్ న్యూస్ అదే. మండించాలి కదా. మండించాలంటే మంట కావాలి కదా. మండిస్తేనే కదా వెలుగుద్ది, వెలిగితేనే కదా ప్రకాశిస్తుంది. ప్రకాశించాలంటే వెలగాలి, వెలగాలంటే మండించాలి. మండించేది ఆయన తన వాక్యం చేత మండిస్తాడు. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ప్రకారము నా వాక్యము అగ్ని వంటిది కాదా, అది సుత్తి వంటిది కాదా, బండలు పగలగొట్టే సుత్తి వంటిది కాదా. ఆ అగ్ని వంటి దేవుని వాక్యము చేత నిన్ను వెలిగిస్తాడు. వెలిగించిన నీ జీవితం దీనికన్నా గుడ్ న్యూస్ తర్వాత ఉంది. వెయిట్ చేయండి, నిద్రపోకండి, పారిపోకండి, తొందరపడకండి. గుడ్ న్యూస్, దీని తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఉంది. ఆయన తన వాక్యం చేత నిన్ను వెలిగిస్తాడు. వెలిగింపబడిన నీ సాక్ష్య జీవితము ప్రకాశించడం మొదలు పెడుతుంది. ఆయన మహిమ ప్రకాశం నీలో కలిగినట్లు నీవు వెలిగించబడతావు. నీవు వెలిగించబడినట్లుగా ఆయన తన వాక్యమని అగ్ని చేత నిన్ను ఆయన మండించబోతున్నాడు. హల్లెలూయా, 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 ఆమేన్. మండాలి అంటే చివరిలోకి వచ్చాను, ఎందుకంటే టైం అయింది. బాధపడుతూ చివరికి వచ్చాను. ప్రకాశించాలంటే ఇప్పుడు మీరు చెప్పాలి, చూడడం కాదు. ప్రకాశించాలంటే వెలగాలి, వెలగాలి అంటే మండాలి. ప్రకాశము దేవుని మహిమ, వెలుగు నీ సాక్ష్య జీవితం, అగ్ని దేవుని యొక్క వాక్యం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ప్రకాశించబడినట్లు వెలగాలి కదా. వెలగాలి అంటే మండాలి కదా. ఆమేన్. మండించిన ఆరిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? మండించిన ఆరిపోతుందంటే అర్థం ఏంటో తెలిసినా? ఒక దీపం మండించావండి, మండించిన ఆరిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా. 2 కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన కారణం, లోపల నూనె లేనందున. ఆ నూనెకు ఈ ఒత్తు కనెక్ట్ అవ్వలేనందున. పాస్టర్ గారు, ఆ నూనె ఏంటండి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ నూనె ఏంటండి? పరిశుద్ధాత్మ అభిషేకం. మరి ఆ ఒత్తి ఏంటండి? నీ క్యారెక్టర్, నీ క్యారెక్టర్, నీ క్యారెక్టర్, నీ గుణశీలము, నీ గుణశీలము, నీ క్యారెక్టర్. ఆ ఒత్తిని సరిచేసేది ఆయనే, నూనెలో దానిని పెట్టేది ఆయనే, దానిని మండించేది ఆయనే, దాన్ని వెలిగించేది ఆయననే, దాన్ని ప్రకాశింపజేసేది ఆయనే. ఈరోజు నువ్వు దేవుని అడగాల్సింది ఏంటో తెలుసా? పాడైపోయిన ఈ ఒత్తిని బాగు చేయి, నా లోపల నూనె పొయ్యి ప్రభువా. నేను చెప్తాను వినండి, టైం అయిందని ఎంత స్పీడ్గా వచ్చాను. ఆ దీపం బుడ్డి ఏంటో తెలుసా? సింపుల్గా చెప్తాను. నీ శరీరం, నీ శరీరం, నీ శరీరం. ఆ దీప బుడ్డి నీ శరీరము. ఆ శరీరములో దేవుడు నూనె పోయాలని కోరుకో. హల్లెలూయా. ఆ ఒత్తి నీ క్యారెక్టర్, దేవుడు దాన్ని బాగు చేయాలని కోరుకో. బాగు చేయబడిన ఆ ఒత్తి నూనెలో పెట్టబడినప్పుడు ఆ నూనె ఒత్తిలోకి వెళ్తాది. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఒత్తి
అంటే ఆ నూనె ఒత్తిలోనికి వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పెట్టిన ఒత్తి ఏం చేస్తుందంటే నూనెను పీల్చుకుంటుంది, నూనెను తనలో కలుపుకుంటుంది. ఇప్పుడు నూనెతో నింపబడినటువంటి ఆ బుడ్డి, సరి చేయబడిన ఆ ఒత్తి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యం అనేటువంటి అగ్ని ఆ ఒత్తిని అంటే నీ క్యారెక్టర్ని వెలిగిస్తుంది. అంటే మండించబడుతుంది. మండించబడిన నీ క్యారెక్టర్ వెలుగుతుంది. సాక్షార్థముగా వెలిగించబడిన ఆ వెలుగు ప్రకాశిస్తుంది దేవుని మహిమగా. అర్థమైన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మొత్తం సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మహిమ కావాలంటే వెలుగు కావాలి, వెలుగు కావాలంటే మండించబడాలి. మండించబడాలి అంటే ఒత్తి సరిచేయబడి ఈ బుడ్డిలో నూనె వేయబడాలి, నూనె వేయబడాలి, నూనె వేయబడాలి. ఎంతమందికి కావాలమ్మా నూనె? ఎంతమందికి కావాలయ్యా నూనె? ఆ నూనె ఉంటేనే నువ్వు వెలిగించబడతావు. ఎంతమందికి మండుతూ ప్రకాశించబడాలని ఆశ ఉంది? నువ్వు మండుతూ ప్రకాశించబడాలంటే పరిశుద్ధాత్మ అగ్ని అనే నూనె కావాలి. పరిశుద్ధాత్మ నూనె కావాలి. పరిశుద్ధాత్మ నూనె చేత ఈ దీపం, ఈ పుట్టి నింపబడాలి. ఎంతగా అంటే క్యారెక్టరు అందులో మునిగిపోయేంతగా, క్యారెక్టరు ఆ అభిషేకాన్ని తీసుకునే అంతగా, క్యారెక్టరు ఆ అభిషేకాన్ని జుర్రుకునే అంతగా, క్యారెక్టరు ఆ అభిషేకంతో మిళితమైపోయేంతగా. అర్థమలేదా? ఆ ఒత్తు నీ క్యారెక్టర్ అయితే, ఆ నూనె దేవుని అభిషేకం అయితే, ఆ అగ్ని దేవుని వాక్యం అయితే, ఆ వెలుగు నీ సాక్ష్యము జీవితమే అయితే, ఆ ప్రకాశము దేవుని మహిమ అయితే, ఇలాంటి దీపం బుడ్డి ప్రపంచానికి దీవెన కదా. ఇలాంటి దీప బుడ్డి ఇంటికి దీపము కదా. ఇలాంటి దీప బుడ్డి సంఘానికి వెలుగు కదా. ఇలాంటి దీప బుడ్డి సమాజానికి ఆశీర్వాదము కదా. ఇలాంటి దీప బుడ్డి దోవ తప్పిన వారికి మార్గాన్ని చూపిస్తుంది కదా. ఇలాంటి దీప బుడ్డి కడలిలో, కష్టాల కడలిలో అగమ్య గోచరంగా మారిపోయిన వారికి దేవుని దీపముగా నిలబడుతుంది కదా. భూరాజులు, చక్రవర్తులు వచ్చేలాగున, ఆ మహిమలోనికి వచ్చేలాగున వస్తారు కదా. ఈరోజు నువ్వు దేవుని అడగాల్సింది ఒకటే. సంస్కారాధనకు వెళ్ళే ముందు ఈరోజు దేవుణ్ణి అడగాల్సింది ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి వారంలాగే లేట్ అయింది, మిగతా ముందు వారాల్లాగే అంటే దానికి నన్ను క్షమించండి. నేను రావడం ఆలస్యంగా వచ్చాను. మధ్యలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది పక్క సంఘస్థులకి 8వ తారీఖున గురించిన ఆహ్వానాన్ని తెలియచేయడానికి. నన్ను క్షమించండి ఆలస్యాన్ని బట్టి. కానీ మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని మాటను నిర్లక్ష్యం చేయకండి. అర్జెంట్ పని ఉందంటే వెళ్ళిపోమని చెప్పడం తప్ప నేనేం చేయలేను. ఉండమని బ్రతిమలాడుతాను కానీ బలవంతం చేయలేను. దేవా, ఈ బుడ్డిని అభిషేకంతో నింపు. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది అంగీకరిస్తున్నారు? నేను ఆరిపోయిన దీపాన్ని ప్రభువా, ఆరిపోయింది. కారణం అభిషేకాన్ని కోల్పోయాను. కారణం తిత్తు పాడైపోయింది. అంటే నా క్యారెక్టర్ పాడైపోయింది. గర్వంతోనూ, అసూయతోనూ, తొందరపాటుతోనూ, తన నోటికి వచ్చినట్టు మాట్లాడేతోనూ, పాప ఇష్టాలతోనూ, పాప కోరికలతోనూ, లోక బంధాలతోనూ, లోక స్నేహాలతోనూ పాడైపోయింది. యవన బిడ్డ, ధైర్యంగా తలెత్తుకొని యేసుప్రభు నమ్ముకో. నన్ను చూసి నా దేవుడు నమ్మని చెప్పే ధైర్యం నీకుందా? ఇక్కడ కొంతమంది యవనస్తులు అడుగుతున్నారు, మీ పేరు చెప్తే మీ తల్లిదండ్రులు బాధపడతారని మీ పేర్లు చెప్పట్లేదు. నిన్నే అడుగుతున్నాను. సమాజం ముందు, ఒక ఇంటి ముందు నిలబడి నన్ను చూసి నా ప్రభు నమ్మని చెప్పే ధైర్యం నీకుందా? నీ పాపిష్టి బతుకుని రకరకాలుగా కథలుగా మాట్లాడుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. నీకు తెలుసా? ఎక్కడ 10 మంది కుర్రలు కూర్చొని గంజాయి తాగితే అక్కడ నీ పేరే వినబడుతుంది. తెలుసా నీకు? ఏమి సాధించడానికే తల్లి ఇదంతా? ఏమి సాధించడానికి ఒడిగడుతున్నావు ఇదంతా? గుండె బద్దలవుతుంటే దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని నామం అవమానపరచబడటం లేదా? నీ తల్లిదండ్రులు నవ్వులు పాలవటం లేదా? దైవజనుడు నవ్వులు పాలవటం లేదా? ఏమి సంపాదించడానికే మూట కట్టుకుంటున్నావు ఇదంతా? ఒక 10 మంది కుర్రోలు కలిస్తే అక్కడ నీ పేరే వినబడుతుంది. తెలుసా నీకు? ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి, మీలో కొంతమందిని అడుగుతున్నాను, ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి నా ప్రభువు నమ్ముకో అని చెప్పే ధైర్యం ఉందా నీకు? మనుషుల కొరకు నీవిచ్చిన తైలాన్ని కోల్పోయాను. నా ఒత్తి పాడైపోయింది ప్రభువా, బూడిద పట్టేసింది అది. అందుకే నేను వెలకట్లేదు.
నా సాక్షి జీవితం పాడైపోయింది. ఇక వెలుగే లేకపోతే ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ప్రకాశించినట్లు నేను వెలగాలయ్యా, నేను వెలుగునట్లు నేను మండించబడాలయ్యా. నేను మండించబడినట్లు నా ఒత్తి అనే క్యారెక్టర్ని సరిచేసి నూనెతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మొక్కలేయండి. ఎవరికి ఒళ్ళు మండినా పర్లేదు, ఎవరు కోపం వచ్చినా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఇక దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నేను ఆటంకపరచలేను. నేనేమోనండి దేవుని సన్నిధిని ఆటంకపరచడానికి? ఇలా ఆటంకపరుస్తూ మనుషులు లేట్ అవుతుందని బాధపడతారని దేవుని సన్నిధిని ఆటంకపరుస్తుంటే ఒకరోజు నేను దేవునికి అభ్యంతరంకరంగా మారిపోతాను కదా. ఆ దరిద్రపు దౌర్భాగ్య పరిస్థితి నాకెందుకు? అర్జెంట్ అయితే వెళ్ళమని చెప్పడం తప్ప, లేదా ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చమని బతిమలాడడం తప్ప నేను చేయగలిగేది ఏముంది? ఎంతమందికి వాక్యం అర్థమైందో తెలియదు. ఆ దీపం బుడ్డి నీ శరీరం, ఈ మట్టి ఘటములో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఉంచాలనుకున్నాడు. అయ్యా, ఈ బుడ్డిని నూనెతో నింపయ్యా, ఈ ఒత్తిని బాగు చేయయ్యా. నేను కోల్పోయిన సాక్ష్యం జీవితం నాకు కరవాలి. మళ్ళీ నీ మహిమ నా ద్వారా ప్రకాశించాలి. నీ కొరకు వెలగలేని బతుకు నాకెందుకయ్యా? నీలోనే వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మతో నన్ను నింపావు కదా, అలంకరించావు కదా. సంస్కార ఆరాధన మీ కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా, వాటిని మీకు ఇవ్వడానికి పాస్టర్ గారు సిద్ధపడుతూ ఉంటుండగా, మీలో ప్రతి ఒక్కరూ అనగా దేవుని వాక్యం చేత తాకబడిన వారు ఆయన సందులో ప్రార్థించాలని కోరుతున్నాను. నేను ఆరిపోయాను, ధైర్యంగా ఒప్పుకోగలవా? ఆరిపోయింది నా జీవితం, నా ప్రార్థన జీవితం, నా పవిత్ర జీవితం. నీ సన్నిధికి వచ్చి నిద్రపోతున్నాను ప్రభువా. నేను పాటలు పాడేటప్పుడు నిద్రపోతున్నాను. ఇది నేనేనా? ఇలా అయిపోయినంటే, నేను ఇలా దిగజారిపోయినంటే ప్రభువా. అపవిత్రమైన మాటలు వస్తున్నాయి, అపవిత్రమైన బట్టలు వేసుకుంటున్నాను, అపవిత్రమైన వ్యక్తులతో సహవాసాన్ని కోరుకుంటున్నాను. ఎలా ఉండేదాన్ని నేను? ఎలా ఉండేవాడిని నేను? ఇలా అయిపోయినంటే ప్రభువా, గుర్తుపట్టలేనంతగా పాడైపోయానయ్యా. నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను ప్రభువా. నా సాక్షి జీవితం పాడైపోయింది. అబ్రాహాము గురించి సాగిచ్చే సాక్ష్యం అది. ఇక్కడున్న సీను బ్రదర్, మీ పేరు అబ్రాహాము కదా, నీ కొడుకు మీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఆ కొడుకుని అడుగుతున్నాను, నీ తండ్రి నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? అన్యుల పోకడ మనకెందుకయ్యా? అన్యుల మాటలు మనకెందుకు? దుర్భాషలు మనకెందుకు? దేవుడు చూసుకుంటాడు, వదిలే. దేవుడు చూసుకుంటాడు, వదిలే. ఎంతమంది ధైర్యంగా ఒప్పుకోగలరు ఆయన సన్నిధిలో? నా దగ్గర కాదు, నేను ఆరిపోయాను ప్రభు అని ఒప్పుకోగలవా? నా సాక్ష్యాన్ని కోల్పోయాను. దైవజనుడు అడిగింది నిజమే. ఈ ప్రాంతంలో ఏ ఇంటి ముందు నిలబడి నా ప్రభు నమ్ముకోమని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎంత దౌర్భాగ్యాలను అయిపోయాను ప్రభు. సంఘంలో సాక్ష్యం కోల్పోయాను, సమాజంలో సాక్ష్యం కోల్పోయాను, సేవకుల దగ్గర సాక్ష్యం కోల్పోయాను. ఇదంతా పక్కన పెడితే నీ దగ్గర నాకు మంచి సాక్ష్యం లేకుండా అయిపోయింది.
ఏ కష్టం వచ్చినా ధైర్యంగా నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు ఉన్నాడు అని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాను. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం దేవా, శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా, ఎంతమంది ఇదిగో దేవా నా జీవితం అని చెప్పగలరు? ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, ఆపాదమస్తకం నీకంకితం. దీపం బుడ్డి నీవే, అందులోకి అభిషేకం రావాలి. ఆ పాడైపోయిన నీ క్యారెక్టర్, ఆ ఒత్తి సరిచేయబడి ఆ నూనెలోకి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఆయన వాక్యము నిన్ను మండిస్తుంది. అప్పుడు నీ సాక్ష్యం వెలుగుతుంది. అప్పుడు దేవుని మహిమ నీ ద్వారా ఈ లోకములో ప్రకాశిస్తుంది. ఆ దీపము నీవే, ఆ దీపము నీవే, ఆ దీపము నీవే. మరి ఎన్నడూ ఆరిపోలేనంతగా, ఎవ్వడు ఆర్పజాలనంతగా నన్ను మండించు ప్రభువా. నేను ప్రకాశించాలని కోరుకుంటున్నాను, నేను వెలగాలని కోరుకుంటున్నానని ఎంతమంది ప్రార్థించగలరు?